హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత ఛానల్ అనేది మనం రీస్టార్ట్ చేస్తున్నాం. సో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు టెలిగ్రామ్ ఛానల్ హ్యాక్ అయింది. సో అందుకే కొత్తగా క్రియేట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఓకేనా. అది పాతది మొబైల్ నెంబర్స్ ఏమి ఉండే కానీ బట్ దానికి ఓటీపీ రాకపోయేసరికి అది పోయింది. అందులో నేను 3-4 months అవుతుంది, ఆల్మోస్ట్ అయితే 3 months అవుతుంది. అప్పటి నుండి అప్డేషన్ లేదు. సో దాంట్లో నేను ఎంటర్ కాలేకపోతున్నాను, అప్డేట్ చేయలేకపోతున్నాను. సో కొత్త లింక్ క్రియేట్ చేశాను. అది మనకు నేను లింక్ ఇస్తాను కింద, అందులో చూసుకొని అందులో జాయిన్ కావచ్చు. సో నెక్స్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్లో ఆస్ట్రాలజీ. సో ఇది కొత్తగా ఎన్నికే విచిత్రంగా అనిపించి ఉండొచ్చు కానీ బట్ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా ఏమవుతుంది అనేది ఈరోజు మనం వీడియోలో చూసి ఎగ్జాంపుల్స్ తోటి విల్ గెట్ ది ఆన్సర్. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఆస్ట్రాలజీ అనగానే జ్యోతిషం అనుకోవద్దు. దానికి దీనికి సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే ఏంటి అంటే, మనకు ఉగాది రాగానే మీ పలానా రాశి, మీ పలానా జాతకం, మీకు ఇంత ఇన్కమ్ ఉంటుంది, ఇంత లాస్ ఉంటుంది, ఇది ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఇక్కడ ఏమనుకుంటున్నాను అని అంటే అందరూ, నేను అది ఆస్ట్రాలజీ అనేసరికి అది కాదండి. స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీ వేరే. ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఫస్ట్ భవిష్యత్తుని అంటే ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేయడం. మన లైఫ్ని ప్రెడిక్ట్ చేయడం వేరే, స్టాక్ మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం వేరే. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్, సంబంధం ఉండదు. కొంతమంది ఏంటంటే ఇది దేవత్వం రూపంలో వెళ్తుండో అట్లా వేరే వేరే విధంగా అనుకుంటారు. అలా కాదు. స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజీ ఇస్ టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే మనం భవిష్యత్తుని మనం గెస్ చేస్తున్నాం, దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలో ఏ షేర్ ధర అయినా సరే 0 to 9 నెంబర్ మధ్యలోనే ఉంటాయి. అంటే ప్రతి ధరని నెంబర్తోనే లెక్కిస్తున్నాం. మీరు ఇప్పుడు ఏ షేర్ అయినా తీసుకోండి, ఇండియన్ మార్కెట్లో ఉన్న షేర్స్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, యూకే కావచ్చు, జర్మనీ, రష్యా, వాట్ ఎవర్, ఏదైనా సరే ప్రతి షేర్ 0 to 9 నెంబర్ మధ్యలోనే ఉంటుంది. అది 10 రూపాయల షేర్ అవ్వచ్చు, 1 రూపీ షేర్ అవ్వచ్చు, 1 కోటి రూపాయల షేర్ అవ్వచ్చు. బట్ నెంబర్స్ అన్ని మనకు ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పటివరకైతే మల్టీవర్స్లో, యూనివర్స్లో 0 to 9 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. దాన్ని మనం డబల్ చేయడం, డివైడ్ అంటే విత్ అదర్ మ్యాథమెటిక్స్ తోటి మనం మ్యాచ్ చేస్తాం. సో ఏ నెంబర్ అయినా సరే మనకు 0 to 9 మధ్యలోనే ఉంటుంది. ఈ నెంబర్ల నుండి పవర్ఫుల్ నెంబర్లను తీయడమే ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అంటే ఏంది, ఫ్యూచర్ని గెస్ చేయడం. సో ఈ 9 నెంబర్స్ 0 to 9 నెంబర్ మధ్య నుండి మనము పవర్ఫుల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీయడమే ఆస్ట్రాలజీ. కాబట్టి ఆస్ట్రాలజీ అంటే భవిష్యత్తులోకి తొంగి చూడడం. అలా చూస్తే భవిష్యత్తు కనిపిస్తుందా లేదా అని ఈ నెంబర్లను యాడ్ చేస్తాము, ఓకేనా. సో ఈ నెంబర్లను మనం అంటే పవర్ఫుల్ నెంబర్స్ ఏవైతే భవిష్యత్తులో తొంగి చూస్తే అది నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం చూస్తాం. అందులో నుండి పుట్టుకొచ్చింది 273 నెంబర్. ఈరోజు మనం అనుకొని చేస్తున్న వీడియో ఏదైతే ఉందో 273 నెంబర్ వీడియో, ఆ 273 నెంబర్కి సంబంధించిన వీడియో ఏది ఉందో ఈ నెంబర్ను షేర్ ధరలో యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకేంటి అని అంటే, స్టాక్ మార్కెట్ అనేది ఎవరు క్రియేట్ చేశారు, మనుషులే క్రియేట్ చేశారు. సో ఆ మనుషుల బ్రెయిన్ అనేది మెజారిటీ బ్రెయిన్స్ ఐదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ ఉన్నప్పుడే ప్రైస్లో మనకు ఫ్లక్చువేషన్ అండ్ వొలటిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్. సో ఈ 273 నెంబర్ అంటే న్యాచురల్గా ఎందుకు వస్తుంది అని అంటే, ప్రతి మనిషి తల్లి గర్భంలో ఉండేది దాదాపు 9 నెలలు, రైట్. మనం ఎవరైనా సరే తల్లి గర్భంలో ఉండేది 9 months. నెలకు 30 రోజులు వేసుకున్న 9 into 30 వచ్చేసి 270 అవుతుంది. దాంట్లో మనకు 31 రోజులు 3-4 సార్లు ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే ఎవ్రీ మంత్ 30 ఉండదు, 31st ఉంటుంది, ఫిబ్రవరి 28. సో యావరేజ్గా ఉండేది ఏంటి అంటే, ఒక మనిషి తల్లి గర్భంలో 273 days ఉంటాయి. ఆ తర్వాత ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాం. ఇది నిరంతరం జరిగే న్యాచురల్ లా, కరెక్ట్. ఎన్నేళ్ళకైనా ఇది కంటిన్యూ అవుతూ ఉంది, కొన్ని లక్షల సంవత్సరాల నుండి. ఈ 273 నెంబర్ ఎప్పుడైతే ఏదైనా ధరను తాకుతుందో అప్పుడు మేజర్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 273 నెంబర్ దగ్గర అంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి మన రీసెర్చ్లో అది అర్థమైంది. సో దాని ప్రకారం మేజర్స్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనము ఐడెంటిఫై చేస్తాం. మనం ఏ షేర్ ధర తీసుకున్నా ఖచ్చితంగా మేజర్ టాప్ అండ్ బాటమ్ చేసుకుంటూ పైకి కానీ కిందికి కానీ వెళ్ళాలి, కరెక్ట్. ఏ షేర్ అయినా తీసుకోండి మీరు, నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, అదే ఏదైనా రిలయన్స్ కానీ, HDFC బ్యాంక్ కానీ, మారుతి కానీ, బ్రిటానియా కానీ, ఏదైనా మనకు ఒకటేసారి ఇట్లా రాకెట్ లాగా పైకి వెళ్ళదు, ఒకేసారి కిందికి పడదు. అంటే దానికి కొన్ని టాప్స్ ఉంటాయి, బాటమ్స్ ఉంటాయి. అయితే ఆ టాప్ కానీ బాటమ్ కానీ 273 నెంబర్ని మ్యాచ్ అయినప్పుడు మేజర్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో, ఓకే. సో ఆ టాప్ నుండి ఆ బాటమ్ నుండి 273 days మనం ముందుకు వెళ్తే మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలుగుతాం అక్కడ ఏమవుతుంది అని చెప్పేసి. అది ఎలాగో దాని ప్రకారం బై సెల్ ఎలా చేయాలో ఇప్పుడు చార్ట్స్లో చూద్దాం, ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాము అని అంటే, ఇది మనకు ట్రేడింగ్ వ్యూ చార్ట్ అందరికి తెలిసిందే. దీంట్లో నిఫ్టీ చూద్దాం, నిఫ్టీ 50 ఇండియన్ ఇండెక్స్, ఓకే. సో ఇవన్నీ మేజర్ టాప్స్, మేజర్ బాటమ్స్ నిఫ్టీకి, రైట్. మనం ఫ్యూచర్ని ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయాలనుకుంటున్నాం, రైట్. ఇవి మేజర్ టాప్స్, మేజర్ బాటమ్స్ ఇవన్నీ నిఫ్టీకి, రైట్. సో మనం ఏం చేద్దాము అని అంటే, నిఫ్టీకి ఇవన్నీ టాప్స్ అండ్ బాటమ్స్. ఇది మనకి జిగ్జాగ్ ఇండికేటర్ అండి. సో
డిలీట్ చేస్తాం. మనకి ఏంటంటే మేజర్ టాప్స్ ని మేజర్ బాటమ్స్ అని చూపిస్తుంది జిగ్జాగ్ ఇండికేటర్. ఓకే, సో ఇవన్నీ టాప్స్ అండ్ బాటమ్స్ నిఫ్టీలో ఇప్పటివరకు వచ్చినాయి. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే 2020 నుండి వద్దాం, ఒక 5 years వెనక్కి వెళ్ళి క్రాస్ చెక్. అంటే 273 నెంబర్ నిజంగా పనిచేస్తుందా, పనిచేస్తే దాన్ని ఎట్లా ట్రేడ్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్, ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు, కొంచెం ఓపిక వెళ్ళి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు 2023లో క్రాష్ వచ్చింది. ఏ క్రాష్? కరోనా క్రాష్ వచ్చింది. సో మేజర్ ఇక్కడ మార్కెట్ ఒక బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. అప్పుడు నిఫ్టీ ఎంత లో అంటే 7511 ఉంది. డేట్ ఎప్పుడు ఉంది అక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్ బాక్స్లో కనిపిస్తుంది. 24th March 2020 రోజు చేసింది. సో మనం ఇక్కడ బాటమ్ అయింది, ఇంకా ప్రైస్ ఇక్కడ నుండి కిందికి వెళ్ళట్లేదు. మరి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయాలి 273 నెంబర్తో ఎట్లా అంటే చాలా సింపుల్. 24th March 2020 గుర్తుంచుకోండి. ఎక్సెల్ షీట్లో చాలా ఈజీ మ్యాథమెటిక్స్. 24th March 2020 కదా, 24th March 2020 మార్కెట్ ఇక్కడ మేజర్ బాటమ్ చేసింది. ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే ఏం చేస్తామనంటే ఈ డేట్కి ఈజ్ ఈక్వల్ టు 24th March ప్లస్ 273 days కొడతాం. సో మళ్ళీ మార్కెట్లో మేజర్ మూవ్ ఎప్పుడు వస్తుందంటే 22nd December 2020. సో 22nd December 2020 హైలో మనం 22nd December December 23rd 22nd రైట్. ఇది మేజర్, దీని హై ఒకటి, దీని లో ఒకటి. ఓకే, ఇది 273 రేట్స్ మనం యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బై అంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 22nd December ఏదైతే ఉందో దీన్ని మేజర్ మూవ్ అన్నట్టు. అంటే మార్కెట్ దీనిపైన ఒక 15 minutes దీనిపైన కన్సాలిడేట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుందని, కింద కన్సాలిడేట్ అయితే కిందికి పడుతుంది అని. స్టాప్ లాస్ ఏముంటుంది, మనం లాంగ్ వెళ్తే ఈ క్యాండిల్ లో ఉంటుంది, ఇక్కడ షార్ట్ సైడ్ వెళ్తే దీని హై ఏదైతే ఉందో దానిపైన ఎండ్ ఆఫ్ ది డే కనుక క్లోజ్ చేస్తే కనుక మనము స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేస్తాం అలా. సో ఇక్కడ చూసారా 273 నెంబర్ మ్యాచ్ అయిన తర్వాత ఏమైంది అంటే ఇది ఎగ్జాక్ట్లీగా మనకు కలర్ మారదు, ఇది బై సిగ్నల్, ఇది సెల్ సిగ్నల్. సో మనం 2020 బాటమ్ అయిన తర్వాత ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసాము. సో దీని హైలో చూసుకున్న తర్వాత మనకు మేజర్ ర్యాలీ వచ్చిందా రాలేదా నిఫ్టీలో, ఇది ఒకటి. మళ్ళా మేజర్ బాటమ్ చూసాం కదా రైట్. ఇది చూద్దాం, ఏది 19th October 2021 రోజు మళ్ళీ టాప్ చేసింది మార్కెట్. 19th October 2021 సింపుల్ ఇలా చేంజ్ చేస్తాం. 19th October 21 అని ఎంటర్ చేయగానే మనకి ఫ్యూచర్ డేట్ వస్తుంది. ఫ్యూచర్ని ఐడెంటిఫై చేస్తాం. 19/7 అంటే 19th July 2022 రోజు మళ్ళీ మేజర్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉందంట. 19th July 2022. సో వెళ్దాం 19th July 2022, 11th July, 19th July రైట్. ఇది 19th July హై. దీని హై ఇక్కడ చూడండి 273 days వచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత రైట్. ఇక్కడ బాటమ్ అవుట్ అయింది, ప్రైస్ అనేది మంచి ర్యాలీ చూపించింది కరెక్ట్. అలా కిందికి రాలేదు. ఇది ఒకటి ఏంటి అని అంటే మనం ప్రతిసారి అక్యురేట్గా విన్ కావాలని లేదు. మనం 10 trades తీసుకున్నప్పుడు 7 trades మనకు మేజర్ మంచి దొరికినా చాలు. స్టాప్ లాస్ అనేది యాక్సెప్ట్ చేయని కూడా ఉండాలి. ఎందుకంటే మార్కెట్లో ఏ సిస్టమ్ అయినా హోలీ గ్రేడ్ ఉండదు, అది బిగ్ షాట్ దగ్గర ఉంటుంది హోలీ గ్రేడ్, మన దగ్గర ఉండదు. కాబట్టి మనం అందులో నుండి ఎంతో కొంత మనీ తీసుకోవడం మాత్రమే మన అదన్నట్టు టార్గెట్. సో ఇక్కడ మన బ్రేక్ అయిన తర్వాత వచ్చింది రైట్. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్లు బాగా పడుతున్నాయి కదా, ఇట్లా మీరు ఏదైనా చూసుకోండి మేజర్ టాప్ అండ్ మేజర్ బాటమ్. ఇప్పుడు 2023 20th March చూద్దాం. 20th March 2023 20th March 23 అక్కడ బాటమ్ అయింది ప్రైస్. సారీ బాటమ్ అయిందా టాప్ అయిందా? బాటమ్ అయింది. బాటమ్ అయిన తర్వాత ఫీచర్ 18th December 2023. సో 18th December 2023కి వెళ్తాం మనం. 18th 2023 18th December 18th 14 15 16 18 December రైట్. ఇక్కడ చూడండి చిన్న స్టాప్ లాస్ ఉంది, రిస్క్ తక్కువ, డివార్డ్ ఎక్కువ. అదన్నా కొన్నిసార్లు వొలాటిలిటీ ఉండొచ్చు ప్రైస్లో, బట్ మనం ఈ హైలో ఉన్న దాన్ని బట్టి మనకి ఎంత రేంజ్ ఉందండి. హైలో వచ్చేసి హై 21,482 ఉంది, లో 21,362. జస్ట్ ఒక 100-150 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే మనకు చాలాసార్లు కన్సల్టెంట్ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది రైట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనకు 26th October రోజు కూడా ఇది మేజర్ బాటమ్ చేసింది యాక్చువల్లీ. సరే అది వదిలేండి. సో నెక్స్ట్ ఎక్కడ చేసింది మనకు మేజర్ టాప్ ఇక్కడ
27 సెప్టెంబర్ 2024 రోజు నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ అయింది. సో ఇక్కడ నుండి ఏమవుతుంది మార్కెట్ అనేది మనం ప్రెడిక్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎగ్జాక్ట్లీ చూస్తే ఇక్కడ అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. 27 సెప్టెంబర్ 2024 లాస్ట్ ఇయర్ ఆల్ టైమ్ హై చేసింది రైట్ మార్కెట్. సో 27 సెప్టెంబర్ 2024లో ఆల్ టైమ్ హై కొట్టింది. నెక్స్ట్ ఎప్పుడు 273 నెంబర్ మ్యాచ్ అవుతుందంటే 27 జూన్. ఓకే, సో ఇక్కడ ఏమైంది అని అంటే 27 జూన్ హై ఎండ్లో చూసుకోవాలి. మీరు ఇక్కడ చూడండి 30th జూన్ 27 జూన్ రైట్. 27 జూన్ అయిన తర్వాత మార్కెట్ బ్రేక్ వస్తే ఇమీడియట్లీ ఆల్ టైమ్ హై వెళ్తుంది అనుకున్నాను నేను, వెళ్ళలేదు. కొడితే అప్పుడే 2 డేస్లో కొట్టాలి. ఇక్కడ నుండి మార్కెట్ పడతా ఉంది. 273 డేస్ మ్యాచ్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ కూడా ఈ హై పైన క్లోజ్ ఇవ్వలేదు, కన్సాలిడేట్ కాలేదు. లోలో మాత్రం కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ కిందికే వస్తూ ఉంది. సో 273 నెంబర్ మ్యాచ్ అయ్యి పనిచేస్తుందా లేదా అట్లా అన్నట్టు. అట్లా చూసుకుంటే మనకు ఫ్యూచర్ని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. ఈ నెంబర్ గేమింగ్లో చాలా రకరకాల నెంబర్స్ ఉంటాయి, ఒక్క నెంబర్ కాదు చాలా నెంబర్స్ ఉంటాయి. బట్ అందులో 273 కూడా ఒక ఇంపార్టెంట్ నెంబర్ అన్నట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్కి ఒక రోజు నిఫ్టీ 300 పాయింట్లు వేస్తుందంటే దాని ఇంకా ఖచ్చితంగా నెంబర్ గేమింగ్ ఉంటుంది. నేను నమ్మలేదు, అందరి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో తెలియదు, మన క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. ప్రతి ఎవ్రీ మేజర్ మూవ్కి పక్క ఒక రీజన్ అనేది ఉంటుంది. అందులో ఇప్పుడు మనం చూడండి ఆల్ టైమ్ హైట్ అయిన తర్వాత 273 డేస్ ఎప్పుడు వస్తుంది, 27 జూన్ వస్తుంది. 27 జూన్ నుండి మార్కెట్ పైకి వెళ్తలేదు. ఇక్కడ తెలియని వాళ్ళు ఏంటి అంటే అలా ఉద్దేశంతో బై చేస్తూ ఉన్నారు. బట్ మన లెవెల్స్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ పడుతూనే ఉంది కదా. అట్లా మనం ఆ విధంగా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలిగినాం అన్నట్టు. మళ్ళీ లెవెల్ ఎప్పుడైనా ఈ రేంజ్ బ్రేక్ అయితే కనుక ఎక్కడైనా కన్సల్టేట్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే దెన్ మార్కెట్ కిందికి వస్తూనే ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం రీసెంట్గా ఉన్న మారుతిది కూడా చూద్దాం. మారుతి సుజుకి ఇండియా ఉంది కదా, దీన్ని కూడా నేను అబ్జర్వ్ చేసిన మేజర్ బాటమ్స్ మేజర్ టాప్స్ అయితే ఇక్కడ ఇది 27 సెప్టెంబర్ 2024 రైట్. సో ఇది ఇప్పుడు 27 సెప్టెంబర్ 2024 నిఫ్టీ ఎప్పుడైతే ఆల్ టైమ్ హిట్ అయిందో ఇది కూడా అప్పుడే మేజర్ బాటమ్ టాప్ అనేది ఫామ్ చేసింది. సో ఇక్కడ ఫ్యూచర్ అనేది మనకు 27th జూన్ రైట్. 27th జూన్ రైట్, 27th జూన్ రోజే. ఇక్కడ మారుతి కనుక మీరు చూసుకుంటే 27th జూన్ 24 జూన్ 25 26 27 ఇది హై ఉంది 27ది అండ్ ఇది లో 27 25 26 27 రైట్. ఈ లైన్ ఏదైతే ఉందో 27 జూన్ హై. ఇక్కడ ఏంటంటే జస్ట్ సో ట్రేడర్ ఇది మారుతి కొనాలన్నా వద్దా అనుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే కింద కన్సల్టేట్ అయింది. ఏ ఒక్క రోజు కూడా ఈ 27 డేట్ ఏదైతే ఉందో 27 జూన్ పైన మార్కెట్ ఎప్పుడు క్లోజ్ ఇవ్వలేదు. చూడండి కింద క్లోజ్ అయింది, షార్ట్ చేసిన వాళ్ళకి వచ్చినాయి. బట్ ఎప్పుడైతే ఒక 2-3 డేస్ కన్సల్టేట్ అయిందో 273 నెంబర్ ఈ గ్రీన్ లైన్ పైన కన్సల్టేట్ అయిందో హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చింది, ప్రైస్ అనేది పైకి వెళ్తూనే ఉంది. సో ఇక్కడ చిన్న రిస్క్ అన్నట్టు. ఇప్పుడు రేంజ్ ఎంత ఉంది 1279 12635 అంటే అప్రాక్సిమేట్లీ నాట్ మోర్ దెన్ 200 పాయింట్స్ బఫర్ ప్రైస్ తో తీసుకున్నా 200 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే మారుతిలో ఇంత మంచి రిటర్న్స్ వచ్చినట్టు. మీరు అట్లా ఏ స్టాక్ అయినా క్రాస్ చెక్ చేయండి 273 నెంబర్ తోటి. మేజర్ టాప్స్ అండ్ బాటమ్ చూసుకోండి, ఖచ్చితంగా మనకు అందులో రిజల్ట్ అనేది అక్యురేట్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏంజల్ వన్ చూసుకుందాం, అది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్. ఏంజల్ వన్ లిమిటెడ్ ఎన్ఎస్సి రైట్. ఇది కూడా ఇది ఏంటంటే 2024లో స్టార్టింగ్ ఒక మేజర్ బాటమ్ చేసింది, టాప్ చేసింది 2024 ఐ థింక్ రైట్. ఇక్కడ చేసిన తర్వాత హై ఎంత అంటే 9th జూన్ 24 9th జాన్ 24 9th జాన్ ఇది చాలా మంది చెప్పినా కూడా 9th జాన్ 24 అయితే 8th అక్టోబర్ 2024 273 8th అక్టోబర్ 2024 చూద్దాం. 8th అక్టోబర్ ఇది 8th అక్టోబర్ రైట్. 8th అక్టోబర్ ఇక్కడ బాటమ్ అవుట్ చేసింది ప్రైస్. ఇది 8th అక్టోబర్ హై, 8th అక్టోబర్ లో. మనకి ఇక్కడ 2-3 డేస్ ఛాన్స్ ఇచ్చింది. 3 డేస్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత షేర్ అనేది 20-25% ర్యాలీ చేసింది. మళ్ళీ ఇక్కడనే టచ్ అయింది చూడండి, ఇక్కడనే టచ్ అయింది, మళ్ళీ ప్రైస్ అనేది పైకి బౌన్స్ అయింది. అట్లా చాలా ఉంటాయి. సో ఇది ఇప్పటికి ఈ 273 నెంబర్కి సంబంధించిన వీడియో. ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి, నేను నేర్చుకున్న దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటా. మీకు ఫేవరెట్ స్టాక్స్ ఉంటే కనుక నేను చెప్పినట్టు సింపుల్గా వీడియో ఒకసారి పాస్ చేసుకుంటా చూసుకొని రిపీట్ చేసి నిజంగా పనిచేస్తుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. సో హై బ్రేక్ అవుతుంది ఏంటి అని అంటే లాంగ్ వెళ్తాం, లో బ్రేక్ అయితే షార్ట్ వెళ్తాం. లాంగ్ దగ్గర తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఏంటి అని అంటే లోనే. లో సైడ్ బ్రేక్ అయినప్పుడు హై ఏదైతుందో పైన కన్సల్టేట్ అయితే హై స్టాప్ లాస్ అదన్నట్టు 273 నెంబర్కి సంబంధించిన ఫార్ములా. ఓకే, సో ఇదే అండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. కంటిన్యూగా ఇక్కడ నుండి వీడియోలు చేద్దాం. బాయ్.